జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో రాహుతోనూ, బుధుడితోనూ, శుక్రుడితోనూ కలిసి ఉండబోతున్నారు. ఎప్పుడైతే బుధుడు 3వ స్థానానికి వెళ్తారో మీకు కుటుంబ పరంగా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. బుధుడు మీనరాశిలో నిలబడి ఉంటాడు, బలం తక్కువగా ఉంటాడు. దాని మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎప్పుడైతే బుధుడు 3వ స్థానానికి వెళ్తారో చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 6వ స్థానంలో కుజుడు నిలబడి ఉన్నాడు, బలం తక్కువగా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందికరంగా ఉంటుంది శత్రువులతో. ఒక వ్యక్తి మీకు అండగా నిలబడబోతున్నారు. ఈ వారాంతంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా తండ్రి వైపు నుంచి ఒక వ్యక్తి మీ వైపు ఉంటారు. ఆ వ్యక్తి మూలంగా మీకు కెరియర్లోనూ అలాగే బిజినెస్ పరంగాను ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. రుణాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సప్తమాధిపతి అయిన సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. మీ లైఫ్ పార్ట్నర్తో ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ వారం అంతాను చాలా సంతోషంగా ఉంటారు. ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.